ఇలా వస్తుందా బతుకమ్మ చీరే? ఇలా ఉన్నదా బతుకమ్మ చీరే? 2 బతుకమ్మలకు కనీసం ఒక జాకెట్ ముక్క పెట్టిండా రేవంత్ రెడ్డి? చీరలు పెట్టలేదు, జాకెట్ ముక్క నన్ను ఇచ్చిండా? మరి అయినా కాంగ్రెస్కి ఓటేద్దామా? ఇక్కడ ఉండే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ దగ్గరికి మన ఆసాములు కొంతమంది వేయను, మన స్టేట్లు వేయను. సారు నీ కేటీఆర్ మీద కోపం ఉంటే రేవంత్ రెడ్డికి వేరే తిరిగా చూసుకోమను, మా కడుపెందుకు కొడుతున్నావాయా? ఈ బతుకమ్మ చీరలు బంద్ చేస్తే మా సాంచలు బంద్ అవుతున్నాయి, మా బతుకు ఆగమవుతున్నది, చూసుకోవా అని చెప్పి అడిగితే ఏమంటాడు తెలుసా? మహేందర్ రెడ్డి అని ఇక్కడ నా మీద పోటీ చేసిన కాంగ్రెస్ లీడర్ ఏమంటాడు? ఏమన్నాడు ఎరికేనా? మీరు మాకు ఓట్లేసిర్రా? ఏలే కదా, అందుకే అంటున్నా నేను, మీ శాలోలు పోయి మీరందరు నిరోధ పొట్లాలు అమ్ముకోపోండ్రి అని మాట్లాడిండు ఇక్కడ ఉండే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ వాడు. సరే, కడుపుకు అన్నం పెట్టకపోతే పెట్టకపోయినావు, కానీ గుండెల మీద దంతావా? ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతావా? పద్మశాలి లేదు. మీరు అప్పుడాలు అమ్ముకోండ్రి, మీరు పాపడాలు అమ్ముకోండ్రి, నిరోధ ప్యాకెట్లు అమ్ముకోమంటాడా? గిందు కొట్లేయాలనా కాంగ్రెస్ వానికి? మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, ఎవడైతే మీ గుండె మీద దండిండో, మీకు ఆత్మగౌరవం లేదని చెప్పి మీ ఇజ్జత్ తీసిండో గవానికి ఓటేస్తామా ఆలోచించుండ్రి. ఎవడైతే సాంచల్ బంద్ పెట్టించిండో వానికి ఓటేస్తామా ఆలోచించుండ్రి. ఎవడైతే 6 గ్యారంటీల పేరు మీద మనల్ని సావు దెబ్బ కొట్టిండో, దొంగ దెబ్బ కొట్టి మోసం చేసిండో వానికి ఓటేస్తామా ఆలోచన చేయండి.